ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏరో మీడియా. నేను మీ పద్మాని మాట్లాడుతున్నాను. ఈ వారం ఒక స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, రమేష్ గారు. ఆయన గురించి చిన్న ఇంట్రో. ఆయన ప్రెస్ రిపోర్టర్గా, ఫిలిం జర్నలిస్ట్గా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీతో చాలా అనుభవం ఉన్న వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. హాయ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ముందుగా రాఖీ గారికి, ఏరో మీడియా వారికి, అలాగే ఇది చూసిన ప్రేక్షకులకి నా నమస్కారాలు. పండుగ ఎలా జరుపుకున్నారండి? బాగానే జరిపామమ్మా. ఇంకా రిపబ్లిక్ డే కూడా వస్తుంది కదా, అది కూడా మేమంతా కళాకారులతో, ఆర్టిస్ట్తో బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఓకే రమేష్ గారు, మీ ఫ్లాష్ బ్యాక్ గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? అంటే బాల్యం, ఫ్యామిలీ గురించి. తప్పకుండా అమ్మా. నేను తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పుట్టాను. నవంబర్ 25 పుట్టాను. 1963లో పుట్టానమ్మా. నేను 1 year తర్వాత నేను నాగార్జున సాగర్, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ నిమిత్తమే నాగార్జున సాగర్ వచ్చేసాను. నాగార్జున సాగర్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న టైంలో నేను సినిమా రంగం వైపు కొద్దిగా నాకు ఆసక్తి పెరిగాను. అప్పుడే గురువు గారు, మా ఈనాడు రిపోర్టర్ అప్పారావు గారి వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఆంధ్రపత్రిక రిపోర్టర్గా స్టార్ట్ చేశాను మన లైఫ్. నా సినిమా పట్టు కరుణామయుడమ్మ, విజయచంద్ర గారి సినిమా. అప్పటి నటీనటులు అందరినీ చాలామంది ఇంటర్వ్యూ చేశాను. అట్లా ఇట్లా చేశాను. కరుణామయుడిలో ప్రత్యేకంగా కాసేపు నాకు చెప్తాను. ఆ రిపోర్టర్గా చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆంధ్రపత్రిక అక్కడ మూతపడింది, మూసేశారు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. 20 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చి నా భార్య, 2 ఆడపిల్లలతో నేను క్షేమంగా హ్యాపీగా ఉన్నాను. మా నాన్నగారి పేరు వెంకటాచార్యులు. ఆయన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, శ్రీకాకుళంలో తహసీల్దార్గా పనిచేసి ట్రాన్స్ఫర్ నిమిత్తం నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చారమ్మ. మా అమ్మగారు హౌస్ వైఫ్ అమ్మ. అంటే నాకు సంవత్సరం అప్పుడు నాగార్జున సాగర్ వచ్చేసామమ్మ. అన్నయ్యలేమో అక్కడ జాబ్ చేసే కొత్తగా వచ్చారు. నా అన్న తహసీల్దార్గా, అన్నయ్యలేమో గవర్నమెంట్ జాబ్లో స్థిరపడ్డా. నాకు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాను నాగార్జున. అమ్మగారేమో హౌస్ వైఫ్. ఓకేనండి, మీరు నాగార్జున సాగర్లోనే చదువుకున్నారా? మీరు ఎంతవరకు చదువుకున్నారు? అవునమ్మా, నేను నాగార్జున సాగర్ ఇంటర్మీడియట్ కాలేజ్ చదివాను. తర్వాత BA ప్రైవేట్గా పాస్ అయ్యానమ్మా. అక్కడ ఇల్కాలీలో నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాను. నా 16 ఏళ్ల వయసులోనే ఆంధ్రపత్రిక రిపోర్టర్గా, పార్ట్ టైం రిపోర్టర్గా అవకాశం వచ్చింది. అప్పట్లోనే కరుణామయుడి షూటింగ్ చేస్తుంటే విజయచంద్ర గారు ప్రోత్సాహంతో మా గురువు గారు ఈనాడు అప్పారావు గారు ఉండేవారు. ఆయన ద్వారా నేను రిపోర్టర్గా అడుగుపెట్టాను. ఫస్ట్ సినిమాతోనూ విజయచంద్ర గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇంతవరకు మీరు ఏ డైరెక్టర్స్, ఏ రిపోర్టర్స్తో ఇంటర్వ్యూ చేశారు? ఫస్ట్ కరుణామయుడమ్మ. చాలామంది తెలియని విషయం అంటే కరుణామయుడికి డైరెక్టర్ గారు విజయచంద్ర గారు అనుకుంటారు, కానీ కాదమ్మా. భీమ్ సింగ్ గారు మా దైవం సినిమా తీశారు అప్పటి NTR గారితో హిట్ సినిమా. ఆయన గారు కూడా చాలా హెల్త్ ప్రాబ్లంలో కారులోంచి డైరెక్షన్ చేసేవారమ్మ. ఒక ఇంటర్వ్యూ వెళ్ళే వరకు తీసేసరికి సగం సినిమా తర్వాత ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇంకా అప్పటి నుండి విజయచంద్ర గారే ఆ సినిమా డైరెక్షన్ చేశారమ్మ. విజయచంద్ర గారి సినిమా అప్పట్లోనే గిరిబాబు గారు, ఇప్పుడు బతుకున్న వాళ్ళు చాలామంది లేరమ్మా. ఇప్పుడు ఉన్నవాళ్ళు గిరిబాబు గారు, చంద్రమోహన్, విజయచంద్ర గారే బతుకున్నారు. సాంకేతిక నిపుణులు గారు ఎవరు బతికలేరమ్మా. అది నాకు అట్లా. ఆ కరుణామయుడి సినిమా గురించి చెప్పాలంటే, అది నాగార్జున సాగర్ నుంచి మాచర్లకు వెళ్ళే దాంట్లో ఒక ఊరు కట్టామమ్మా అందరూ కలిసి. అంటే వాళ్ళ కార్పెంటర్స్ తీసుకెళ్ళాము. చాలా 0 బడ్జెట్తో స్టార్ట్ అయింది ఆ డబ్బు. వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు హెల్ప్ చేయటం వల్ల, లోకల్ ఆర్టిస్టుల వల్ల ఆ సినిమా చాలా కష్టపడి విజయచంద్ర గారు సంవత్సరాల షూటింగ్ చేశారమ్మా. ఓకేనండి, మీరు రిపోర్టర్గా అసలు ఇటువైపు రావడానికి ఎవరైనా మీ వెనకాతలు ఉన్నారా? అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే అమ్మ ఏం లేదు. ఎక్కువ కాలేజీలో కూడా నేను అప్పట్లో కవితలు అవి రాసేవాడిని. అప్పట్లో ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక వాటిలో ప్రభలు కూడా నాకు ప్రచురించారన్నమాట. అట్లా ఉంటున్నాక ఈనాడు అప్పారావు గారు పరిచయం అవటం వల్ల నాకు ఈ రిపోర్టర్ సైడ్ వెళ్దామని ఊహ వచ్చిందమ్మ. అట్లాగే ఆంధ్రపత్రికలో ఆయన నన్ను పరిచయం చేశారు. అట్లా పరిచయం చాలామంది మాకు నాగార్జున సాగర్ నేను రిపోర్టర్గా ఉంటే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఎక్కువ సినిమా షూటింగ్ చేసి తీసేసేవాళ్ళు. కరుణామయుడు, కార్తీక దీపం, కృష్ణవేణి, ఇట్లా చాలా పేరు పొందిన సినిమాలు. బొమ్మ బొరుస, బంగారు బొమ్మలు, 2 అసాధ్యుల గురించి చెప్పాలమ్మా. నేను నాగార్జున సాగర్లో తీసింది. రజనీకాంత్ గారు కృష్ణ ఆ సినిమా. ఒక బ్రిడ్జి కట్టారమ్మా అప్పట్లో. KSR దాస్ గారు కట్టించారు. దానికి సారథి స్టూడియోస్ వాళ్ళు నిర్మాతలు. అయితే ఏంటంటే ఆ బ్రిడ్జి రజనీకాంత్ని అసలుకి ఎవరు గారి పాపం ఏమనకూడదు, కానీ అసలు ఫ్యాన్స్ ఆయన చూసేవాళ్ళు కూడా చాలా మంది లేరు. అసలు ఎక్కువ కృష్ణతోనే ఎక్కువ చాలామంది ఫోటోలు దిగటము, ఓ రజనీకాంత్ గారు పక్కన కూర్చొని బీడీలు తాగటము, టీలు తాగటం చేశాను. అసలు రజనీకాంత్ యాక్ట్ అవుతాడు అనుకున్నాం అసలుకి. అట్లాంటి పెద్ద యాక్ట్ అయిపోయాడు.
ఓకేనండి. అప్పట్లో నాగార్జున సాగర్లో రాజకీయ నాయకులతో ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు, అదే కాకుండా ఏఎన్ఆర్ ఫ్యాన్స్తో కూడా మీకు చాలా అనుభవం ఉందని విన్నాను. దాని గురించి చెప్తారా? ఎవరు చెప్పారు ఈ విషయాలన్నీ మీకు? మీ ఇంటర్వ్యూ అని ముందే నేను తెలుసుకున్నానండి కొంచెం. రైటే అండి. అప్పుడు మాజీ మంత్రి భవన వెంకట్రావు గారు నాగార్జున సాగర్ ఉండేవారమ్మా. ఆయన అక్కడ ఇంకో రెండో వైపుతో ఉండేవారు. డాక్టర్ గారితో గిరిజ గారు చాలా మంచి వ్యక్తులు. ఆయన నాకు ఆంధ్రపత్రిక రిపోర్ట్ వల్ల పరిచయం అమ్మా. ఆయన వల్ల మేము చాలా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించాము. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారిని, గుమ్మడి గారిని, మిక్కిలినేని గారిని ఇట్లా పిలిచి మేము సన్మానాలు చేయటము, కల్చర్ ప్రోగ్రామ్ చేయటం చేశాం. అట్లాగే జానారెడ్డి గారు ఇప్పుడు నాగార్జున సాగర్కి మళ్ళీ పోటీ చేసిన ఎమ్మెల్యే గారు, ఒకప్పుడు హోమ్ మినిస్టర్. ఆయనకు నాకు చిన్నప్పటి నుంచి, అంటే ఆయన కాదు నా చిన్నప్పటి నుంచి పరిచయం నాకు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండటం వల్ల ఆయనకి చాలా మేము రాజకీయాల్లో తిరిగామనబడి ఆయన ఏ పార్టీలో జానారెడ్డి గారు గెలిచేవారు. ఒక్కసారి ఓడిపోయారు. అట్లా నాగార్జున సాగర్లో భవన వెంకట్రావుతో, జానారెడ్డి గారితో, హైదరాబాద్కి వచ్చాక పద్మారావు, మన సవితా ఇందారెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారితో కొద్ది పరిచయాలు ఉన్నాయి. అంటే మేము రిపోర్టర్స్ కాబట్టి ఏ పార్టీ సంబంధం లేదు, కానీ వాళ్ళు మంచిగా హెల్ప్ చేశారమ్మా. చాలా మంచి వ్యక్తులు అందరూ. అప్పట్లో రాజకీయ నాయకులు చాలా బాగుండేవారమ్మా. ఇంకా సంస్కృత కార్యక్రమాలు అంటాము. 81లో నాగార్జున సాగర్లో నేను రెయిన్బో కల్చర్ అసోసియేషన్ స్థాపించానమ్మా. సరిగ్గా 40 సంవత్సరాలు. అప్పుడు ఫస్ట్ ప్రదీప్ గారు అంటే యాంకర్ ప్రదీప్ కాదు, అప్పుడు పుట్టే ఉండబోచ్చి ముద్దమందార హీరో ప్రదీప్, ఆయనతో ఫస్ట్ కార్యక్రమం నిర్వహించాము. తర్వాత నేను చాలా ఎండమూరి వీరేంద్ర గారిని, ఎద్దనపూడి శిరోచనరాణి గారిని, శోభన్ బాబు గారిని, చాలామంది యాక్టర్స్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క తీసుకొచ్చి అక్కడ చేసేవాళ్ళం కార్యక్రమాలు. అట్లా ఫేమస్ అయ్యాను. రెయిన్బో అనేది ముందు పెన్ ఫ్రెండ్స్తో ద్వారా స్థాపించాము. అంటే లేఖల ద్వారా ఎంతోమంది ప్రతి జిల్లాలో 100 చెప్పున అప్పట్లో 24 జిల్లాల్లో 24 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పెన్ ఫ్రెండ్స్ తగ్గిపోయారు కాబట్టి ఫోన్ ఫ్రెండ్స్ అని చెప్పి మా సోషల్ మీడియా కంటిన్యూ చేస్తున్నాము. మళ్ళీ వచ్చే నెల కానీ ఉగాదికి నాడు కానీ పెద్ద ఎత్తున 40 సంవత్సరాలు సంబరం చేయబోతున్నాము. అయితే మీరు రెయిన్బో తెలుగు ఛానల్ పెట్టడానికి కారణం కూడా ఇదేనా? అవునండి. ఎందుకంటే నేను కాలేజీలో కల్చర్ అసోసియేషన్ కల్చర్ సెక్రటరీగా పోటీ చేశా. అయితే నేను ఓడిపోయామాట. అంటే చెప్పాలంటే ఒక అమ్మాయిలే నాకు వేశారు ఓట్లు. అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అయితే. అమ్మాయిలు ఓట్లు వేశారు. నా ఫ్రెండు అప్పుడు ఐజక్ బాబు గెలిచారు. ఆయనకి అబ్బాయిలు ఎక్కువ వేయటం వల్ల అబ్బాయిలు కల్చర్ సెక్రటరీకి అబ్బాయి గెలిచాడు. అయినా అతనికి అంత కల్చర్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేకపోయినా గెలిచాడు. నేనేమో ఆయన సపోర్ట్గా ఎన్నో కల్చరల్ సెక్రటరీ. తర్వాత నాగార్జున సాగర్ కాలేజీలో ఇంటర్ క్లబ్ అని ఉండేదమ్మా. దానికి ఈ అనుభవంతో నేను కార్యదర్శిగా గెలిచాను, ట్రెజరర్ సెక్రటరీ కార్యదర్శిగా. అప్పుడు మళ్ళీ ఎన్నో సంస్కృత కార్యక్రమాలు లైన్ వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళంతా ఇంటర్ క్లబ్, లైన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. అట్లా కూడా నాకు చాలా ఈ కల్చరల్ యాక్టివిటీస్ బాగా పెరిగి ఇక సినిమా రంగం రిపోర్టర్ నుంచి యాక్టింగ్ చేయాలని కోరిక పుట్టింది. మీరు ఏదైనా సినిమాలో యాక్ట్ చేశారా? సినిమాలో చిన్నవమ్మ అంత గుర్తింపు లేదంటే సినిమాకి చాలా సహకారాలు అందించాము. నేను 2-3 సినిమాల్లో చేశానమ్మా. కరుణామయుడులో ఒక వేషం వేశాను. మనం ఆది మానవులు ఒక సినిమా చేశాము. ఇంకా ఇద్రాసాధ్యులో వాటిలో చేసాము, చిన్న వేషాలు వేసాము. మెయిన్గా హైదరాబాద్కి వచ్చాక ఈ దూరదర్శన్లో చేసామమ్మా సీరియల్స్. నాగార్జున విద్యానికేతనం దాంట్లోను, నేటి సమాజము. ఎక్కువగానే డాక్టర్ కింద, లాయర్ల కింద, జడ్జిస్ కింద వాటిలో మంచి మంచి పాత్రలు వేసానమ్మా. అట్లా జరిగింది. ఇంకో విషయం చెప్పాలంటే ఫస్ట్ దూరదర్శన్కి నాగార్జున విద్యానికేతన్ ద్వారా డ్యూయట్ పాటలు పెట్టింది మేమే స్టార్ట్ చేసాం నాగార్జున సాగర్. అప్పుడు అందులో రాజా, స్వప్న రాజా అమ్మ, ఆయన హీరోగా తీసుకొచ్చి మేము, నా ఫ్రెండ్ చాలా విషయంలో చాలా రాజా గారు నా ఫ్రెండు, ఆయన తీసుకొచ్చి మేము నాగార్జున సాగర్లో డ్యూయట్ పెట్టాం. దూరదర్శన్లో సీరియల్లో ఫస్ట్ డ్యూయట్ పెట్టింది మేమేమో. అట్లా జరిగింది. హైదరాబాద్కి వచ్చాక దూరదర్శన్ చేశాను. అట్లా చాలా వాటిలో చేశాను, కానీ ఎక్కువ యాక్టింగ్ చేయలేదు. డైలాగ్స్ విషయంలో స్టోరీ ఐడియాస్ ఫ్రెండ్స్తో కలిపి పని నిర్మించడం, వాళ్ళకి హెల్ప్ చేయటము అట్లా ఎక్కువ చేస్తుంటే. ఓకే. అప్పట్లో మీ నాన్నగారు అల్లూరు సీతారామరాజు గారితో మాట్లాడారని, తర్వాత ఇంకా షిరిడి సాయిబాబా గురించి మొదట పత్రికలో చదివారని విన్నాను, అది నిజమేనా? అవునమ్మా. మా నాన్నగారు చాలా పెద్ద వ్యక్తి, బతుకుంటే సుమారు 120 సంవత్సరాలు ఉండేవి. అల్లూరు సీతారామరాజు అంటే ఆయన తూర్పుగోదావరి జిల్లా తురిలో పనిచేసేటప్పుడు ఒకసారి నైట్ డ్యూటీ చేస్తాడు, తహసీల్దార్గా ఉన్నాం. ఆ పక్కనే పోలీసు స్టేషన్ ఉందంట. సీతారామరాజు గారు వాళ్ళ అంచులతో వచ్చి రాత్రుల పూట అక్కడ గన్స్ అవి ఉంటాయి, పిస్టల్స్,
తీసుకొని వాళ్ళు పోలీసులు బెదిరించి తీసుకొస్తూ వాళ్ళ దాహం కోసం మా నాన్నగారి దగ్గరికి వచ్చారట నైట్ డ్యూటీకి. వస్తే కుండలో మంచిలు చేస్తారు. మా నాన్నగారు కాస్త సీతారామ భయపడ్డారట. ఎందుకంటే పేపర్లో వాటిల్లో కొద్దిగా ఆయన గురించి నక్సలైట్ అట్టను అనేవారు. కానీ భయపడితే ఏం కాదు బాబు, మీరు కూర్చొని మిమ్మల్ని మేము చేస్తాం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని, మా పోరాటం అంతా ఇంగ్లీష్ వాళ్ళతోనే, అమ్మ మీరేం భయపడకండి అన్నారట. మంచినీళ్ళు తాగారట, వెళ్ళారట. ఇంకో విషయం చెప్పాలంటే అమ్మ, ఈ సినిమాలో చూపించా మా కృష్ణ గారి సినిమా అల్లు సమ్రాజ్, దానికి దీనికి చాలా తేడా ఉందంటారు ఆయన. ఎందుకంటే హీరోయిన్ విజయనగరంగా చూపించి మంచి పాత్రగా చూపించారు. యాక్చువల్గా హీరోయిన్ సీత వల్లే సీతారామ గారు పట్టుబడ్డారు, చనిపోయారు. ఆయన కీప్గా ఉండేది సీత అప్పట్లో. ఆ సీత గారు ఇంగ్లీష్ వాళ్ళు కొనేసి డబ్బులు కాసి పెట్టేసరికి ఈ సీతారామరాజు గారు నువ్వు ఎక్కడ ఉండేది అన్నీ చెప్పింది ఆవిడ. వచ్చి ఇంగ్లీష్ వాళ్ళు చాటు నుంచి కాల్ చేశారు, సినిమాలో ఏదో ఎగురుగా చూపించారు. అదొకటి అట్లా జరిగింది మా నాన్నగారి సినిమా. చాలా కృష్ణ గారు బాగా చేశారు, కానీ కృష్ణ అంత అందగాడు కాదంట. మా నాన్న పొట్టిగా ఉంటాడు సీతారామరాజు, చిన్న వయసులో చనిపోయాడు. చాలా మంచి వ్యక్తి, కానీ అంత అందగాడు కాదు, అంత మంచి చెప్పచ్చో అంత క్యారెక్టర్ కూడా అంత మంచిది కాదండి. పోరాటం చేశారు, చెప్పచ్చు కూడా. అది ఇంకా షిరిడి సాయిబాబా అంటే మా నాన్నగారికి 14 వయసులో 10th క్లాస్ చదివేవారు. అప్పుడు పేపర్ వచ్చిందంట, ఆంధ్రపత్రిక. అప్పట్లో ఏ పేపర్ లోకల్లో ఇట్లా బాల సాయిబాబా కింద 14 సంవత్సరాల అబ్బాయి ఒకతను అక్కడ ఊర్లో తిరుగుతున్నాడు షిరిడి గ్రామంలో, చాలా ఫేమస్ అని చెప్పారట. తర్వాత 18, 19 అంటే 100 సంవత్సరాలకి, ఇప్పుడు చనిపోయి బాబా గారు సుమారు 100 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారు 14, 15 సంవత్సరాలప్పుడే బాబా గారు చనిపోయారు. విశేషం. అట్లాగే మా నాన్నగారి ఇంట్లో ఒక మాట్లాడే చిలక ఉండేది. ఆ చిలక ఎవరైనా వస్తే అప్పట్లో పీటలు కదా, చుట్టాలు వచ్చారు పీట నరికేదట. నిజంగా ఉన్నాయని ఇప్పుడే తెలుసుకున్నాను. అప్పుడు పీట వేస్తే మా నాన్నగారికి ఎవరు ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చారు, ఆ పీట వేస్తే కానీ అది అరవకుండా ఉండేదట. అట్లాగే మా నాన్నగారికి ఒక కుక్క ఉండేదమ్మ, కుక్క పనులు చేసేదట. ఓ సంచి మెల్లో చెల్లించి మా నాన్నగారికి ఒక దశతో వచ్చారు, పెద్దమ్మ గారు ఉండేవారు, ఆవిడ గుడ్డే ఆవిడ, ఈయనొక్కడే మాట కొడుకు. అయితే ఆ కుక్కకి మెల్లో సంచేసి పంపిస్తే వెళ్ళి కిరాణాకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చేదంట. ఇట్లా మాట్లాడే చిలక కుక్క ఆవిడతో బాగా మా నాన్నగారికి అనుబంధం ఉండేది. బాగుందండి, చాలా బాగా చెప్పారు. మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు చెప్తున్నారు. అదొక గ్రేట్. ఎప్పుడైనా మా నాన్నగారు సీతారామరాజు చూసా, నాకు బాగా చెప్పేవారు. అప్పట్లో ఫోటోలు అవి లేకపోవటం వల్ల పేపర్ కట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో అట్లా మీరు ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అని వినడం వల్లనే మేబీ రిపోర్టర్గా అయ్యారేమో. అవునవును, నాకు ఇప్పటికీ చాలా హైదరాబాద్లో కొన్ని మ్యాగజైన్స్. ఇంకో విషయం చెప్పాలంటే, శ్రీరాముడికి సీత చెల్లైతుందని ఆర్టికల్ నేను రాశానండి. ఓకే, అది అసలుకి ఎక్కడా వినలేదు మీరు. నాగార్జున కొండ వరకు మ్యాగజైన్ వేశారు నాగార్జున సార్. కొన్ని ఆధారాలతో వాళ్ళు ఇప్పటికీ శ్రీరాముడు చెల్లెలు సీతనే అంటారు. అది ఆర్టికల్ ఫస్ట్లో ఆంధ్రపత్రిక స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీగా పంపిస్తే చాలా బాగా దానికి రెస్పాన్స్ వచ్చింది. నేను హైదరాబాద్కి వచ్చాక కొన్ని పేపర్స్కి హెడ్డింగ్స్ పెట్టాను నేను. ఉదాహరణకి అందరూ ఏం రాశారంటే, చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు కానీ, రామారావు ఓడిపోయినప్పుడు కానీ ఏం రాశారంటే ఘన విజయం సాధించారు, ఓడిపోయారని రాశారు. నేనేం రాశానంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయ్యారని రాశాను. ఆయన ఓడిపోయారు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా గెలిచారు, అలా రాశాను. ఇంకొకటేమో కేసీఆర్ గారు బాగా సభ పెట్టినప్పుడు కరీంనగర్కి బాగా జనం వచ్చారు, ఆ జనం బాగా వచ్చారు, భారీ సంఖ్యలో వచ్చారు రాసి. నేను హెడ్డింగ్ ఏం పెట్టానంటే, అప్పట్లో ఆంధ్రపత్రిక కూడా పార్ట్ టైం రిపోర్టర్గా పనిచేసి హైదరాబాద్కి వచ్చారు. జజ్జనకరి జనారే, జనమంతా కరీంనగర్ అని. దానివల్ల కొన్ని హెడ్డింగ్స్ నేను పర్ఫెక్ట్ పెట్టడం వల్ల నాకు కొద్దిగా ఎక్కువ పేరు వచ్చింది. అట్లా ఈ మెయిన్ శ్రీరాముడి చెల్లెలు సీత అనేది చాలామంది కాంట్రవర్సీ నాస్తికులు వాళ్ళు. దాని తర్వాత ఇట్లా హెడ్డింగ్స్ పెట్టడం నాకు చాలా ఇంట్రెస్ట్ అమ్మ. అలాగే హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్, హైదరాబాద్లో చిత్రగుప్తుడి దేవాలయము, అట్లాగా ఒక పిల్లి ఎలక కుక్క ఒక చోట సాహసం చేసే విషయాలు, ఒక బిచ్చగాడిని దేవుడిగా పూజిస్తారు లంగరోస్లో, అదొకటి. చార్మినార్లో మనకి తెలియని గంగా గోదావరి నీళ్ళు అమ్ముతుంటారు, చాలామంది తెలియదు. ఓల్డ్ సిటీలో ఈ గంగా నది గోదావరి నది స్టాక్ పెట్టి నీళ్ళు అమ్ముతుంటారు, చాలామంది తెలియదు. ఇంకోటి ఏంటంటే అఫ్జల్గంజ్ పరిసర ప్రాంతాలలో, ఇవన్నీ ఆర్టికల్స్ సంబంధించిన పేపర్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేసి రాశాను. అక్కడ పరిసర ప్రాంతాల్లో నేను ఒక ముస్లిం ఆయన శాకాహార భోజన హోటల్ పెట్టారు, ముస్లిం, ఒక బ్రాహ్మణ ఆయన చికెన్ సెంటర్ పెట్టారు.
ఓ, ఎక్కడ అది బ్రాహ్మణ్ వ్యక్తి చికెన్ సెంటర్ అది? ఆ చికెన్ కూడా అఫ్జల్గంజ్ నుంచి మనము ఇక్కడ ఇది ఏమంటారు కార్వాను పురాణపూర్ సైడ్ ఆ రూట్లలో పెట్టారు. ఇది చాలా హైలైట్ చేశాను. అట్లా జర్నలిజంలో పైకి వచ్చాను. కొద్దిగా హెడ్డింగ్లు మెయిన్ వలన తర్వాత నేను సినిమా రిపోర్టింగ్ చేయను. అందరు ఇంటర్వ్యూ చేశానండి. ఇంతవరకు ఎంతమంది ఇంటర్వ్యూస్ చేశారు? అబ్బాబ్బా నేను ఇప్పుడు సుమారు 200-300 మంది చేశానండి. నేను ఇంటర్వ్యూ చేయని వ్యక్తి ఒక ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ చూశాను, మాట్లాడే ఇంటర్వ్యూ కుదరలేదు. మామూలు తెలుగు యాక్టర్లు ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ అందరిని చేశాను. చిరంజీవి, కమల్ హాసన్ గారి ఇంటర్వ్యూ నాకు ఇష్టము, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, వాళ్ళ ముగ్గురు ఇంటర్వ్యూ నేను చేశాను. వాటిని చాలా రకరకాల పత్రికలు పనిచేశాను. మీరు చేసిన ఇంటర్వ్యూలో ది బెస్ట్ ఇంటర్వ్యూ అంటే మీకు ఏముంది? నాకు ఇష్టమైంది ఎక్కువ అంటే నేను ఎక్కువ కమెడియన్స్ ఎక్కువ చేశానండి. కామెడియన్స్ని వాళ్ళకన్నా మీరు చాలా ఇంట్రెస్ట్ అంటే ఎవరు చెప్పి రజనీకాంత్ గారి ఇంటర్వ్యూ తెలుగు రాదానికి పక్కన ఒక మనిషి ఉండేవాడు అప్పట్లో ఇద్రాసాధ్యుల సినిమాకి, ఆయన ఇంటర్వ్యూ చేశాను. అది రజనీకాంత్ గారిదని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ గారు నాకు ఉట్టి బయోడేటా వరకే ఇచ్చారండి, ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాను. కానీ ఆయనతో కలిసి ఫోటో దిగే అవకాశం కోరింది. అట్లాగా అమితాబ్ బచ్చన్ సూర్యవంశం అండి. వెంకటేష్ గారిని అమితాబ్ బచ్చన్ గారిని ఒకేసారి ఇంటర్వ్యూ చేశాను నేను. అది ద్విభాషా చిత్రం తీశారు నాగార్జున సాగర్లో, ఎత్తిపోస ప్రాంతంలో. అక్కడ ఏంటంటే ఒక సీన్కి అమితాబ్ బచ్చన్ గారు నుంచోబెట్టేవారు, దానికి ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్ హిందీ సినిమాకి. ఆయన తీసి అదే సీన్లో వెంకటేష్ గారు నుంచోబెట్టేవారు. దానికి నా భీమా శుభాకాంక్షలు డైరెక్టర్ అమ్మ, ఆయన పేరు మర్చిపోయాను, భీమారావు కొమ్మి భీమారావు గారు చేశారు. అట్లా ఎక్కువ వెంకటేష్, అమితాబ్ బచ్చన్ గారి ఇంటర్వ్యూలు, రజనీకాంత్ చెప్పచ్చు. హీరోయిన్స్లో ఎవరున్నారు చేసిన వాళ్ళు? నేను చేసింది రంభ, శ్రీదేవి, రమ్యకృష్ణ. ఇప్పటి వాళ్ళు అంటే తమన్నాని, చార్మి, వాళ్ళందరూ. ఏ ఇంటర్వ్యూ మీకు బాగా నచ్చింది హీరోయిన్స్తో చేసినప్పుడు? సౌందర్య, రంభ. సౌందర్య సినిమా చేశాను. జగపతి బాబు, హలో బ్రదర్, నాగార్జున గారు, రమ్యకృష్ణ, సౌందర్య సినిమా అన్నపూర్ణ స్టూడియోస్లో. అప్పుడు నాగార్జున గారు బాగా పరిచయం. దానికన్నా ముందు మజ్జునుకి వచ్చారండి రజనీను, నాగార్జున. అప్పుడు వాళ్ళకి ఎక్కువ మేము సహాయ సహకారం ఏఎన్ఆర్ అసోసియేషన్ తరపున. అప్పుడు నాగార్జున కింద పేరు లేదు కాబట్టి చాలా వాళ్ళకి ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారిని మేమంతా దగ్గర అన్నీ చూపించి ఆయన బాగా ఒక మా ఫ్రెండ్లీగా ఉండేవారు. తర్వాత హలో బ్రదర్ నాగార్జున గారితో, అన్నమయ్య. అప్పుడు నేను రంభని, సౌందర్యని, రంభతో చేసింది కృష్ణ సినిమా అండి, దాంతో కాదు. సౌందర్యను మన హలో బ్రదర్. ఓకే, ఏఎన్ఆర్ ఫ్యాన్స్తో మీకున్న అనుబంధం ఏంటి? అంటే నేను మొత్తం అప్పట్లో ఏఎన్ఆర్ సెక్రటరీగా ఉండేవాడిని అండి అసోసియేషన్కి. ప్రతి బర్త్డేకి హైదరాబాద్ వచ్చేవాళ్ళము. అప్పుడు మన సెప్టెంబర్ 20 వచ్చేసరికి మేము ప్రతి బర్త్డేకి వచ్చి నాగేశ్వరరావు గారు బర్త్డేకి నాగార్జున సాగర్ చాలామంది తీసుకొచ్చి రక్తదానాలు ఇవి చేసేవాళ్ళము. బాగా నాగేశ్వరరావు గారు మనం చాలా ఇంట్రెస్ట్గా చూసేవారు. నాగేశ్వరరావు స్టూడియోలో జాబ్ సంపాదించాలని అనుకున్నాను ఒకప్పుడు, కుదరలేదు. కానీ నాకు ఇలా స్టిల్ ఫోటోగ్రాఫర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో సంతోష్ కుమార్ గారు ఉండేవారు, ఆయన దగ్గర నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ చేద్దామని వెళ్ళిపోదాం అనుకుంటే చెన్నైలో అప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. బావగారి వాళ్ళు సినిమా ఫీల్డ్ అప్పుడు మంచిది కాదు, దానివల్ల వెళ్ళిపోతా ఉన్నా. మా ఫోటోగ్రాఫర్ ఫస్ట్ నాగార్జున్ని స్క్రీన్కి పనిచేస్తామని చెప్పి సంతోష్ కుమార్ స్టిల్ ఫోటోగ్రాఫర్ విక్రమ్ సినిమా ద్వారా ఆయన దగ్గర కొన్ని రోజులు అప్రెంటిస్ చేశాను నేను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోవటం వల్ల అప్పుడే నాకు చిన్న వయసులో నా మ్యారేజ్ చేశారు. నేను హైదరాబాద్లో నాగార్జున స్థిరపడ్డాను, హైదరాబాద్ స్థిరపడ్డాను. లేకపోతే ఇప్పటికి చాలా నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ నుంచి మామూలు మూవీ కెమెరాగా అయ్యేవాడిని. అది వెళ్ళకపోవటం నాకు మంచిది అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ మధ్య నాకు యాక్సిడెంట్ అవ్వటం వలన అన్నీ కూర్చొని రకరకాల పనులు చేసుకుంటున్నాను. ఆ కెమెరా అంత ఎక్కి ఆపరేట్ చేయలేను, అది సంగతి. ఓకే, మూఢనమ్మకాలపై మీకు ఏమైనా విశ్లేషణ ఉందా? చాలా ఉందమ్మా మూఢనమ్మకాల గురించి. అంటే కొంతమంది ఇప్పుడు ఉన్నాయంటారు, చేతబళ్ళు లేవని చెప్తా, చేతబళ్ళు లేవని చెప్తా. ఉదాహరణకి ఒకరి మందు పెట్టారంటారు, మందు ఎక్కడ పెడతారమ్మా? మందు పెడితే అది ఉంటుందా మన దగ్గర? జీర్ణం అయిపోతుంది కదా మందు అనేది. ఎట్లా చేస్తారంటే నేను తెలుసుకున్నది ఒక జన విజ్ఞాన వేదిక బాగ్లింగంబల్లి వాళ్ళ ద్వారా తెలుసుకుంది ఏంటంటే, ఒక చెట్టుకు ముందు చేస్తారమ్మా అంటారు, చేస్తామని.
ఆ ఇంటి ముందు చెట్టు ఉంటే దాని తొర్రకి ఒక చిన్న శీలతో చిల్లు పెట్టి పాదరసం పెడతారు, మూసేస్తారు అన్నమాట. అది 24 hours చెట్టు ఎండిపోతుంది. ఇంకా లోపల వాళ్ళకి భయప్రాంతం చేస్తారు, మీ చెట్టు ఎండిపోయింది, మీకు ఎవరో చేతపడి చేస్తున్నారు. ఒక 5-6 గంటల ముందు భాస్వరం తెచ్చి ఎండాకులు జల్లేసి ఎండాకులు పెట్టేసి మట్టిలో పాసి వెళ్ళిపోతారు చుట్టుపక్కల. 6 గంటల తర్వాత మంటలు వస్తాయి ఆ భాస్వరం నుంచి. అమ్మమ్మ చేతబళ్ళు చేశారు అది ఇది అంటారు. చేతబళ్ళు అనేవి లేవండి, నమ్మద్దు. ఏమైనా వాళ్ళు మందు పెట్టారంటే ఏమైనా మందు తినిపిస్తుంది, లివర్లో ప్రాబ్లం ఉంటుంది, మనకి అన్నం సరిగ్గా అరగదు. దానివల్ల కొద్దిగా బాధపడుతుంటే పేషెంట్ని వీళ్ళు మాంత్రికులు అంతా రెచ్చగొట్టి కాబట్టి ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా ముందు ఎంబీబీఎస్ డాక్టర్ని సంప్రదించండి. అది కాక మూఢనమ్మకాలు లేవు నేను చెప్తాను అన్నమాట. పిల్లి ఎదురైతే మంచిది కాదంటారు. నేను ఎప్పుడు పిల్లి ఎదురు చూసుకొని వెళ్తుంటాను. మూఢనమ్మకాలు అనేవి ఉట్టిగా మనం కల్పించుకుంది, కానీ కొందరికి ఇష్టం ఉండదు, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు, తప్పులేదు. సినిమా ఫీల్డ్లో అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? మార్పులు అంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడంతా గ్రాఫిక్స్ చెప్పకూడదు, కానీ ఇప్పుడు యాక్టింగ్ రాకపోయినా చేయొచ్చు. అప్పుడు అక్కడ డూప్స్ ఉపయోగించేవారు, కానీ కొంతమంది యాక్టర్స్ చాలా రియాసత్ చేసేవారు, డ్రామాల్లాగే చేసేవారు. పెద్దవాళ్ళంటే గౌరవం. అసలుకి డైరెక్టర్ వస్తే ప్రొడ్యూసర్స్ ముందు హీరోలు రాయస ఇంటారో దగ్గర నుంచి ఎవరైనా సరే శోభన్ బాబు, కృష్ణ గారు అసలు కూర్చునేవాళ్ళు కాదు. ఇప్పుడు హీరోల ముందు డైరెక్టర్ నిర్మాతలు కూర్చోవడానికి భయపడుతున్నారు. అట్లా ఇప్పుడు అంత గ్రాఫిక్స్ డామినేషన్ చేసేస్తాం. చేయటంలో యాక్టింగ్ చేసినా చేయకపోయినా ఎవరైనా డబ్బులు ఉన్నోడు హీరో, లేకపోతే డబ్బులు కోసం అందంగా ఉంటే అమ్మాయి హీరోయిన్. ఇప్పుడు హీరోయిన్కి చెప్పాలంటే మామూలు అందం ఉంటే చాలు హీరోయిన్ వాళ్ళకి వాయిస్ అక్కర్లేదు. ఇదివరకు వాళ్ళే చెప్పుకోవాలి, డబ్బింగ్ కష్టపడాలి, స్టేజ్ మీద యాక్టింగ్ చేయాలి. అప్పట్లో ఆడవాళ్ళు సినిమా ఫీల్డ్ అవసరానికి భయపడితే వాళ్ళు, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. అది అంటే మెయిన్ అంటే గ్రాఫిక్స్ని ఎక్కువ డామినేట్ చేయటం వలన సాంగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ ఆ పాట ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అది ఇప్పటికి కూడా కొంతమంది మంచిగా పాటలు రాస్తున్నారు. సిరివెన్నెల గారు, అనంత శ్రీరామ్ గారు మంచి మంచి పాటలు ఉన్నాయి, ఆదరిస్తుంది అనుకుని ఎక్కువ పర్సెంట్ అంటే. అయితే ఇప్పటి హీరోయిన్లు చాలా మంది కమిట్మెంట్స్ అడుగుతున్నారు అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. అప్పట్లో కూడా అలా ఉండేదా? అప్పట్లో కమిట్మెంట్ ఉండేది కాదు, కానీ అనకూడదు, కానీ ఎక్కువ క్యాస్ట్ పరంగా వచ్చేవాళ్ళమ్మ. ఆ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఏమంటారంటే మన ఆంధ్ర సైడు భోగం వాళ్ళు అంటారు, ఏమంటారు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే యాక్టర్లుగా వచ్చేవాళ్ళు. వాళ్ళకి అది తప్పు ఉండేది కాదు. పాత యాక్టర్లు చాలామంది గౌరవ కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు కాదు. గౌరవ కుటుంబాలంటే వాళ్ళు ఆ తల్లులు అమ్మమ్మలు ఆ వృత్తిలో ఉండేవాళ్ళు ఎక్కువ, స్టేజ్ దాట అట్లాంటి వాళ్ళ వల్ల ఈ కమిట్మెంట్ అనే పదం లేదు వాళ్ళకి. అసలుకి అదొకటి ఏమంటారు వాళ్ళని, అది ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆ వృత్తి చేసేవాళ్ళు ఎక్కువ యాక్టర్గా వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో పాపం అందరినీ వీళ్ళు ఆ వంక పెట్టుకుని అడుగుతున్నారు. అది తేడా. అందరూ అడగరమ్మ, అడిగిన వాళ్ళు అసలు డైరెక్టర్లు కాదు, మెయిన్ డైరెక్టర్ అడగరు ఎప్పటికీ. ఈ సినిమాల మధ్యలో తీసేసేవాళ్ళు, ఆగిపెట్టేవాళ్ళు, కమిట్మెంట్లు. ఎవరో శ్రీరెడ్డి అట్లాంటి వాళ్ళు చెప్తుంటారు, కానీ కమిట్మెంట్లు అనేవి మెయిన్ యాక్టర్లకు ఉండవు. వాళ్ళు ఇష్టం ఉంటే హీరోయిన్స్ వాళ్ళు చెప్పకుండా మామిడి చాటుకపోతే మనం చెప్పలేం. డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్ అని డైరెక్ట్గా అడగరు. అడిగితే వాళ్ళు ఎందుకంటే మంచి ఒక ఆర్ట్గా యాక్టర్స్గా పైకి రావడానికి చూస్తారు, కానీ ఈ కమిట్ వల్ల పైకి వచ్చే వాళ్ళకి రారు. అట్లాంటి వాళ్ళకి లేదు సినిమా రంగంలో నాకు తెలిసినంతవరకు, ఇప్పుడు కూడా లేదు. ఓకే ఓకే. అయితే నెపోటిజం అనే వర్డ్ ఇప్పుడు బాగా వినిపిస్తున్నది కదా, అంటే వారసత్వంగా హీరోయిన్స్ వస్తున్నారు అని. అలాంటివి అప్పటి నుండి ఉన్నాయా, ఇప్పుడే వస్తున్నాయా? అప్పుడంటే ఫస్ట్ సినిమాతో వచ్చేవాళ్ళండి. ఫస్ట్ సినిమా బాగా లేకపోతే ఆదరించేవాళ్ళు కాదు. అప్పట్లో నాగార్జున ఏమవుతాడు హీరో అనేవాళ్ళు, వెంకటేష్ని అయితే చాలామంది ఎక్కువ విధంగా అనేవాళ్ళు. వాళ్ళు యాక్ట్ చేశారు, తర్వాత సినిమాల్లో బాగా యాక్ట్ చేసుకుంటే వల్ల పైకి వచ్చారు. ఇప్పుడు అట్లా కాదు. ఒకవేళ వాళ్ళ ఫాదరు మదర్ కానీ అంకుల్ కానీ బావ కానీ తమ్ముడు కానీ అన్న కానీ ఎవరైనా హీరో అయితే వాళ్ళ సినిమాలు 3-4 ఫెయిల్ అయినా సరే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి తీస్తూనే ఉంటారు. వాళ్ళ థియేటర్స్ ఉంటాయి, వాళ్ళ థియేటర్స్లో రీచ్ చేస్తుంటారు. అవి హిట్ అవుతుంటాయి, ఫ్లాప్ అవుతుంటాయి. దానికి ఇప్పుడు ఎందుకంటే వారసత్వం అనేది గ్యారెంటీ ఉంది ఇప్పుడు. కానీ ఒకటి టాలెంట్ కూడా చాలా మంచిగా ఒక నాని, రవితేజ, దేవరకొండ విజయ్, కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వాళ్ళ యాక్టింగ్, నా ఉద్దేశం ఒకటే మాటమ్మా ఏంటంటే
వాళ్ళకి టాలెంట్ ఉంటే తప్పకుండా వారసత్వాలు కాదు వాళ్ళ టాలెంట్ ఉండి మంచి యాక్టింగ్ ఉంటే బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మంచి టీవీ సీరియల్స్లో కానీ సినిమాలో కానీ పైకి వచ్చే అవకాశం. ఓకేనండి, మీ జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే చేదు మంచి అనుభవాల గురించి. ఉన్నాయండి కొన్ని. చేదు అనుభవాలంటే నాకు యాక్సిడెంట్ అవటమే నా చేదు అనుభవం. ఈ మధ్య ఎప్పుడు అయిందండి యాక్సిడెంట్? ఇది యాక్సిడెంట్ ఎలా అయింది, ఎప్పుడు అయింది? రన్నింగ్ బస్సు నుంచి పడిపోయానండి. ఆ పనిపోట అప్పటికే కొద్దిగా వెన్నుపూస కొద్దిగా పెయిన్ ఉండేది, అది బాగా దెబ్బతింది. ఇంకా చేదు అనుభవాలు పక్కా అంటే నేను అక్కడ ఆంధ్రపత్రిక మూసేయడం, ఒక ప్రైవేట్ జాబ్ చేసేవాడిని అక్కడ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో. ఆ జాబు ఎన్టీఆర్ సీఎం అవటం వలన తర్వాత మమ్మల్ని కొద్దిగా ఆ ప్రైవేట్ డిపార్ట్మెంట్ తీసేశారు. మేము రిజర్వేషన్ కాదు కాబట్టి మాకు తీసేశారు. ఉద్యోగం పోయింది, ఆంధ్రపత్రిక మూసేశారు. అది చాలా బాధపడ్డా సంగతిని. తర్వాత హైదరాబాద్ వచ్చాను కాబట్టి మా వైఫ్ అప్పుడు టీచర్గా పనిచేసేది, చదివించారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక నేను మళ్ళీ పేపర్ రంగంలో ప్రింటింగ్ మీడియాలో బాగా పికప్ అయ్యాను. ఆ చేదు అనుభవం నాకు మంచి అనుభవం అయింది. కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే నాకు ఇప్పటికి ఈ రంగమే చాలా బాగుంది, ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా ఉన్నంతకాలం. చాలా మంది గుడులు కడతారు, అదే దేవాలయాలు కడతాం మేము అని చెప్పడం విన్నాను. కానీ అమ్మా నాన్నలకు దేవాలయాలు కట్టాలి, స్థాపిస్తున్నాం మేము అండం వెనకాతల ఉన్న ఆంతర్యం ఏమిటి? నేను సామాన్యంగా ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళండి, వెళ్ళినా దండం కూడా పెట్టుకోను. నాకు ఈ రాతి దేవుళ్ళ మీద వాటి మీద నమ్మకం లేదు. ఏదో సాయిబాబా గారు ఉన్నారు, ఆయన మంచిగా చేసేవారని చెప్పి ఆయనకు గురువుగా పూజిస్తాను. అయితే మొన్న ఈ మధ్య చూశాను, ఈ కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగాయి కదా, కార్పొరేటర్లు అందరూ వెళ్ళి అమ్మవారి మీద ప్రమాణాలు చేయటము, ఆ చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేస్తుంటారు. ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైనా జీవితంలో అమ్మా నాన్నకి దండం పెట్టారా అడగండి. కనీసం అమ్మా నాన్న చనిపోతే తాతగారి ఫోటో చూపించండి, నేను సడన్గా వస్తాను. ఒకవేళ తాతగారి ఫోటో దండేసి, అమ్మమ్మ ఫోటో దండేసి, నాన్న అమ్మల ఫోటోలు ఎవరైనా పూజిస్తున్నారా? వాళ్ళకి ఉంటే నేను ఎట్లా సరే ₹1,00,000 బహుమతి ఇస్తాను. హైదరాబాద్ సిటీల్లో, పల్లెటూరులో ఉండొచ్చు. నేను చెప్పలేదు, నేను అనుకుంటున్నాను మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు దేవుళ్ళు కింద. అందుకని మనం చనిపోయిన అమ్మా నాన్న ఉంటారు కదా, వాళ్ళ ఫోటోలు సేకరించి మా మిత్రులు అందరి సహకారంతో, మా 10th క్లాస్ బ్యాచ్, ఇంటర్మీడియట్, డిగ్రీ బ్యాచ్ అందరూ కలిసి ఒక అమ్మా నాన్న దేవాలయం నిర్మించుదాం అనుకుంటున్నాం. ఇది మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రాలో లేదండి, ఎక్కడో కేరళలోనో కర్ణాటకలో ఉందన్న వివరాలు మళ్ళీ సేకరిస్తున్నాము. మేము ప్రతి ఆదివారం, శనివారం వెంకటేశ్వర స్వామి చేస్తారు, గురువారం సాయిబాబాకి చేస్తారు, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం ఇట్లా చేస్తుంటారు. నేను ఒక అమ్మానాన్న దేవాలయం నిర్మించాలని మా బ్యాచ్ అంతా నిర్ణయించుకున్నాం. నాకు చాలామంది ఫ్రెండ్స్ సపోర్ట్ ఉన్నారు. ఇక్కడ మినిస్టర్ గారు అందరూ చాలా పరిచయం, దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని నాకు జీవితంలో నెక్స్ట్ ఇయరే, బహుశా అసలు ఏప్రిల్ ఉగాదికే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మా నాన్నకి దేవాలయం. ప్రతి ఆదివారం. ఏ ప్లేస్లో ఉండొచ్చు? ఇది సరూర్ నగర్ ఏరియాలో చేద్దాం అనుకుంటున్నాను అక్కడ. ఎందుకంటే నాకు చాలా ఇప్పుడు సహకారం అందిస్తారు వాళ్ళు అక్కడ యాక్టర్గా. కొంతమంది సినిమా నటీనట్లు, టీవీ యాక్టర్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అమ్మా నాన్న దేవాలయానికి. ప్రతి ఆదివారం అక్కడ పూజలు చేపిద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా దేవుడి దేవల్ల కాదు, అమ్మా నాన్నలు, అమ్మగారు నాకున్నారు, నాన్నగారు దైవం, అట్లనే మా అన్నగారు చనిపోయారు, వాళ్ళందరి అక్కగారు చనిపోయింది, వాళ్ళందరి ఆశీస్సులతో తప్పకుండా అమ్మా నాన్న దేవాలయం నిర్మిస్తాము, అందరం కలిసి నిర్మిస్తాం. తప్పకుండా మీకు ఇది జరగాలని ఏరో మీడియా తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నామండి. ఓకే అండి, ఏ సీరియల్స్ లో మీరు స్టోరీ ఐడియాస్ ఇచ్చారు? అంటే డిస్కషన్స్ కానీ అలాంటివైనా డైరెక్టర్స్ లో జరిగినాయి? రామచంద్రరావు గారు డైరెక్టర్ గారు ఉండేవారు. నేను చెప్పా కదా ఫస్ట్ మేము డ్యూయట్ చేసామని చెప్పి, నాగార్జున విద్యానికేతన్, దానికి చాలా వర్క్ చేసాం. నాగార్జున సాగర్లో అన్ని విధాల ప్రత్యక్షంగా పరోక్షంగా వర్క్ చేశాను. తర్వాత నేటి సమాజం, అప్పుడు సారా ఉద్యమం నడిచేది, ఆ కాలంలో సారా ఉద్యమం కోసం పోరాడిన మహిళలతో తీశాము, దానికి రచనా సహకారం అందించాను నేను. ఇంకా చాలా వాటికి, అంటే కొన్ని పేర్లు చెప్పాలంటే మన ప్రేమ పావురాలు ఒక సీరియల్కి చేశాను. ఇప్పుడు ఎక్కువ గోస్ట్ రైటర్గా చేస్తుంటాను. ఇవాళ రేపు అందరూ వాళ్ళ పేర్లు, పూరి జగన్నాథ్ గారు కథలంటే వాళ్ళకి అందరూ చూస్తారు, రమేష్ అంటే ఎవరు తెలిసి చెప్పండి. అందుకని కొన్ని ఐడియాస్, కొన్ని కథలు సీరియల్ ఇప్పటికీ నేను, మా మిత్రులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, నన్ను ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడు ఎక్కువ గోస్ట్ రైటర్గా పనిచేసుకుంటాను, డైలాగ్స్ రాస్తూనే ఉంటాను, కొన్ని సాంగ్స్ రాశాను, కవితలు రాశాను.
ఓకే రమేష్ గారు, మనం ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాము. తప్పకుండా. ఓకే, మీకు నచ్చిన హీరో హీరోయిన్స్ ఎవరు? అప్పట్లో ఏమన్నారండి, తర్వాత నాగార్జున, అప్పట్లో లక్ష్మి, రాధ, అప్పట్లో ఎక్కువ ఓకే. రంభ, తర్వాత ఇప్పుడు కాజలు, బెల్లంకొండ శ్రీనివాస్. వెల్లంకొండ శ్రీనివాస్. ఓకే, సీరియల్స్ లో అయితే మీకు ఎవరున్నారు హీరో హీరోయిన్స్ ఇష్టమైన వారు? నాకు ఇష్టమైన వాళ్ళు నిఖిల్, నిరుపం, గోరింటాక్ హీరో, కార్తీక దీపం హీరో. దీపం హీరో. హీరోయిన్స్? హీరోయిన్ కస్తూరి అమ్మాయి నాకు బాగా ఈ మధ్యన, ఐశ్వర్య అనుకుంటా అమ్మాయి కస్తూరి. కస్తూరి, ఐశ్వర్య అమ్మాయి నాకు చాలా, ఆవిడంటే ఆవిడ యాక్టింగ్ బాగా ఫ్రీగా చేస్తుంది, నాకు హోమ్లీగా అనిపిస్తుంది ఆవిడ. మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు? ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు రాజబాబు, ఇప్పుడు హాలీ. అది హాలీ గారితో కూడా చాలా పరిచయం ఉంది. హాలీ గారు చాలా చాలా కలిశాను నేను, ఆవిడ ఇంటర్వ్యూ చాలా చేశాము. యమలీలో ఆయన హీరోగా ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసింది నేనే. ఎస్వి కృష్ణారెడ్డి గారిని, హాలీ గారిని ఇంటర్వ్యూ చేసింది నేనే. హాలీ నా ఫేవరెట్, హీరోగా కాదనుకోండి, కమెడియన్గా ఫేవరెట్. ఓకే, మీ ఫేవరెట్ ఫైట్ మాస్టర్ ఎవరు? ఫైట్ మ్యాచ్ రాజు గారండి, చాలా ఫేవరెట్ ఆయన. ఎవడైతే నాకేంటంటే రాజశేఖర్ గారి సినిమాకి నేను వెళ్ళానండి, రాజశేఖర్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు జీవిత గారు పేరు చిన్న చిన్నగా ఉండేవారు. ఫైట్ మ్యాచ్ రాజు గారు కొద్దిగా అప్పట్లో హెల్త్ ప్రాబ్లం లేదు ఆయనకి పాపం, ఆయన కూర్చొని వాళ్ళ అసిస్టెంట్తో డైరెక్షన్ చేయించాడని మన ఫైట్ డైరెక్షన్ చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. నాకు ఫేవరెట్ ఫైట్ మ్యాచ్ అంటే రాజు గారు. ఓకేనండి, మీరు రిపోర్టర్గా పనిచేసేటప్పుడు మీకు ఎవరంటే చాలా ఇష్టం, ఎందుకు ఇష్టం? రిపోర్టర్గా పనిచేయటంటే సినిమా ఫీల్డ్లో నా రిపోర్టర్స్ జర్నలిస్టుల్లో. ఆ జర్నలిస్ట్ గారు నాకు బిఏ రాజు గారు అండి, సూపర్ హిట్. వాళ్ళ భార్య జయ గారు చనిపోయారు, ఆవిడ జర్నలిస్టే ఇష్టము. ప్రభు గారు, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రమేష్ అండి, నాలాగా నా పేరు కానీ చందు రమేష్ గారు, చాలా మంచిది. మీ లైఫ్లో ఎప్పుడైనా చాలా ఇంటర్వ్యూస్ చేశారు కదా, సినిమా వాళ్ళకి సీరియల్స్ వాళ్ళకి, దాంట్లో మర్చిపోలేనిది ఏమైనా ఉందా ఇన్సిడెంట్? అదే రజనీకాంత్ గారిది, ఇద్దరు సాధ్యులే వెళ్ళాం కదా, కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేశాము, తర్వాత గిరిబాబు గారిని ఇంటర్వ్యూ చేసాం. అప్పట్లో చేశాక పక్కన పాప రజనీకాంత్ గారు స్టూల్ వేసుకొని టీ తాగుతున్నారు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఆయన్ని. చేయకుండా వెనక నల్లట ఆయన ఉన్నారు, ఆయన కండక్టర్ అంట, ఏం సార్ మీకు నచ్చారా, ఆయన పైకి వస్తాడని అన్నాను. ఆయనకి కొద్దిగా అప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాడంట, విన్నాడు. తర్వాత రజనీకాంత్ గారి, ఏ అబ్బా మేము రాలేమా పైకి, చూడు వస్తాను అన్నాడు. ఇంకొకటి రజనీకాంత్ గారికి అప్పుడు ఇష్టం లేనిది ఏంటంటే మెయిన్ డ్యాన్సులు, ఆడవాళ్ళే చేయాలి, మనం ఎందుకు చేస్తాము, మనం ఫైట్ చేయాలంటే. ఇప్పుడు డ్యాన్సులు చేస్తున్నాడు బాగానే, చాలా పైకి వచ్చాడు. మీ డ్రీమ్ ఏంటండి? మీ డ్రీమ్? ఆ డ్రీమ్ చెప్పాను కదమ్మా, ఉన్నది అదే, మా అమ్మా నాన్నకి దేవాలయం కట్టాల్సింది, కంపల్సరీ కడతాను. అది నేను ఈ మధ్య అది ఒకటి టాలెంట్ స్కూల్ కూడా మేము ఫ్రెండ్స్ సహకారంతో ఇన్స్టిట్యూట్ జర్నలిస్టులకు వాళ్ళకి రిపోర్టర్కి జర్నలిజం కోర్స్, కరస్పాండెన్స్ కోర్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. కరస్పాండెన్స్ కోర్స్ ఒకటి, డైరెక్టర్గా కొత్తగా వచ్చిన స్క్రీన్ పై రైటింగ్ ఎట్లా చేయాలనేది కూడా కొద్దిగా ఇన్స్టిట్యూట్ స్థాపిస్తున్నాము. అది నేను ఎక్కువ జర్నలిజంలో రిపోర్టర్స్ని, చిన్న రిపోర్టర్ని జర్నలిస్ట్గా చేయాలని నా ఉద్దేశం. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటండి? నాగార్జున సాగర్, విశాఖపట్నం. అంతేనా? ఓకే అండి. ఎక్కువగా మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా వరకు హీరో హీరోయిన్స్ కలిసాను అన్నారు కదా, దాంట్లో ఏ హీరోతో ఎక్కువ పార్టీకి వెళ్ళేవారు? పార్టీల కంటే వాళ్ళ పేర్లు చెప్తే బాగుంటుందేమో, ఫీల్ అవుతారేమో, కానీ వెళ్ళాం బాగానే. నిఖిల్, ఓకే, మన ఇంకా రాజా, ఎక్కువ చనిపోయిన రాజా స్వప్న రాజా గారు నాకు చాలా క్లోజ్ ఉండేవాళ్ళు, ఆయనతో చాలాసార్లు వెళ్ళేటవాళ్ళం. మా ఇంటికి వచ్చి సుధాకర్ గారు, ఏ సుధాకర్ అంటే కమెడియన్ సుధాకర్ గారు, ప్రదీప్ గారు అట్లా. ఇప్పుడు ఉన్నారు కానీ కుర్రవాళ్ళు అంతా వెళ్ళను వాళ్ళతో పార్టీ. ఇంతవరకు మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా దాచిన విషయం ఏమిటి? ఒకటి ఉంది. నేను చిన్నప్పుడు 7th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఈతకి వెళ్ళాను నాగాన్ హిల్ కాలనీలో, నదిలో. నేను అసలుకి ఆ టైంలో కొట్టుకుపోయేటవాడిని. నాతో పక్క వచ్చిన అహ్మద్ అని వచ్చారు, అహ్మద్, కిరణ్ కుమారు, వీళ్ళందరూ కలిసి రక్షించారు. అమ్మకి కానీ నాన్నకి కానీ మా భార్యకి కానీ ఎవరికి చెప్పలేదు ఇప్పటికి, అది వాళ్ళు బాధపడతారని చెప్పి. చనిపోయేవాడిని 90% అయిపోయింది అనుకున్నా, వాళ్ళు ఎట్లా నన్ను తీసుకొచ్చారు ఒడ్డుకు చేసి, అది ఎవరు చెప్పలేదు. ఇంకా అది ఓకే అండి. చివరిగా మా ప్రేక్షకులకు ఏమైనా చెప్తారా? అంటే ప్రేక్షకులు మనం చెప్పే స్టేజ్ కానీ వాళ్ళు చాలా క్లవర్స్. అయితే ఒక విషయం చెప్తున్నాను, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే తద్దినాలు సంవత్సరికాలు అవి చేస్తుంటారు కదా, దాని బదులు ఎవరైనా పుడితే మన ఇంట్లో ఒక మొక్క నాకండి, ఎవరైనా చనిపోతే ఒక మొక్క నాటండి. ఆ మొక్కలు పెద్దవి చెట్లు అవుతాయి, మన అమ్మ గారి నాన్నగారి ఆత్మ ఆ మొక్కల ద్వారా పైకి వస్తున్న నమ్మకం. ప్లీజ్
ఎవరు బర్త్డే కానీ డెత్డే కానీ ఒక మొక్క నాటండి అంతే. చాలా మంచి ఆలోచన రమేష్ గారు. ఇప్పటి నుంచైనా అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇంట్లో మొక్కలు నాటాలని కోరుకుంటున్నాము ఏరో మీడియా తరపు నుంచి. ఓకే రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఏరో మీడియా గురించి ఒక 4 మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మ. రాఖీ గారు ఈ మధ్య పరిచయం అయ్యారు. ఆయన ఇది మంచి కొత్త ఛానల్ స్థాపించారు. రకరకాల ఆయన ఇంటర్వ్యూ చేపిస్తున్నారు రకరకాల రంగాల్లో వ్యక్తి. అది చాలా నేను మెచ్చుకోదగ్గ విషయము. తప్పకుండా యారో ఇది చాలా పైకొస్తున్న నమ్మకము. నా ఫ్రెండ్స్కి, టీవీ ఆర్టిస్ట్కి, సినిమా ఆర్టిస్ట్ తప్పకుండా నేను ఈ ఇంటర్వ్యూ ఇప్పించి రాఖీ గారికి చాలా తోడ్పడతాను. అది పైకి రావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. ముందు మంచి మంచి టాలెంట్లు తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేయడానికి నేను సహాయ సహకారం అందిస్తాను రాఖీ గారికి. థ్యాంక్స్.